యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ గమనించండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. తలల పైకి లేపి నా మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా వివరంగా క్లుప్తంగా నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. గత దినాల్లో నేను మీతో చెప్పాను, ఆ రోజుల్లో ఉన్నత స్థలములంటే ఎత్తైన పర్వతములు, ఎత్తైన కొండలు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే తన పిల్లలను ఎత్తైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళడం అనేది ఈ వాక్యము యొక్క సారాంశం. దీన్ని చాలామంది అనుకుంటారు, ఆ సీఎంని పక్కకు దించి నా కొడుకు సీఎం అవుతాడేమో, లేకపోతే ఆ మంత్రి రాజీనామా చేసి నా కూతురు ఆ స్థానంలోనికి వెళ్తుందేమో, ఇలా అనుకుంటారు చాలామంది. ప్రియులారా, జాగ్రత్తగా మీరు వినాలి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకు దేవుడు నిన్ను ఎక్కిస్తాను. ఇది కొంచెం మీరు ఆత్మీయంగా గమనించండి. ఒక వ్యక్తిని ఉన్నత స్థలములోనికి దేవుడు ఎందుకు తీసుకొని వెళతారు, మీరు జాగ్రత్తగా వినాలి. గాడిదలను కాయుచున్న ఒక వ్యక్తి తన గాడిదలు పోయాయనే సంగతి విని పనివాడిని వెంట పెట్టుకొని గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళారు. గాడిదలను వెతుక్కుంటూ చాలా చోట్ల తిరిగారు. తను పోగొట్టుకున్న గాడిదలు తనకు కనబడలా. ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు కొత్తగా ఎవరైనా కనబడితే అడుగుతారు కదా. ఇప్పుడంటే పట్టణాలు విస్తరించాయి, పెద్ద క్రొత్త వారిని పట్టించుకోరు. కానీ ఒకప్పుడు చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న పల్లెటూర్లు, వారి గ్రామస్తులు ఎవరో తెలుసు, వారి ప్రాంతపు వారు ఎవరో తెలుసు. కొత్త వారు ఎవరైనా వస్తే అడిగినట్లే వీరిద్దరిని కూడా అడిగారు, ఎక్కడి నుంచి వచ్చారయ్యా? నేను ఫలాని దేశం నుంచి వచ్చాను, మా నాన్నగారు చాలా భాగ్యవంతుడు. మరి ఎందుకు వచ్చావు నీవు అంటే, మా గాడిదలు కొన్ని రోజుల క్రితం పోయాయి, వాటిని వెతుక్కుంటూ వచ్చాము అని చెప్పినప్పుడు వారిద్దరికి ఒక మాట చెప్పారు. జాగ్రత్తగా వినండి. అయ్యా, మా గ్రామంలోనే ఉన్నత స్థలము ఒకటి ఉంది. మా గ్రామంలో ఎవరుంటారు ఆ స్థలములో అంటే, మా గ్రామాన్నంతా ప్రార్థనతో కాపాడుచు దేవుని మాటలు మాకు చెప్పుచున్న ప్రవక్త ఒకరున్నారు. అతని పేరు సమూయేలు. జాగ్రత్తగా వినాలి. ఎక్కడుంటారు అతను అంటే, ఉన్నత స్థలములో ఉంటారు. ఇప్పుడు అక్కడే ఉన్నారు. మీరు త్వరగా వెళ్తే అతనిని మీరు కలుసుకోవచ్చు అని చెప్పారు. వెంటనే సౌలు తనతో ఉన్న పనివాడు ఇద్దరూ ఉన్నత స్థలమునకు బయలుదేరే వెళ్తున్న సమయంలో ఎవరి కొరకు వెళ్తున్నారో వారే ఆ స్థలము నుంచి దిగి వస్తున్నారు. ఎవరి కొరకు వెళ్తున్నారు? సమూయేలు కొరకు. వారే దిగి వస్తుంటే ఈ వ్యక్తిని చూసి ఇతను సమస్య ఏమిటో చెప్పక ముందే, మీరు జాగ్రత్తగా వినాలి,
ఇతను సమస్య ఏమిటో చెప్పకముందే వెంటనే సౌలుతో అంటారు, నేను కొంచెం పని చూసుకొని వస్తాను, నీవు వెళ్ళి ఉన్నత స్థలములో ఉండు. అదేంటి, నేను గాడిదల కొరకు వస్తే నన్ను అక్కడ ఉండమంటాడేంటి? నా గాడిదలు ఎక్కడున్నాయో చెప్తే నేను వెతుక్కుంటాను కదా వెళ్ళి. గాడిదల కొరకు నేను వస్తే ఉన్నత స్థలమునకు వెళ్ళమంటారేమిటి? కాదండి, నా గాడిదలు ఏమైపోయాయో చెప్తాను లేరా బాబు, నువ్వు వెళ్ళి ముందు ఉన్నత స్థలముల మీద నివసించు, ఉన్నత స్థలముల మీద ఎక్కు. అంతేకాదు, నీవు పోగొట్టుకొనిన గాడిదల గురించి ఏమాత్రం నీవు కంగారు పడకు, అవి నీకు దొరికినవి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు ఉన్నత స్థలములోకి ఎక్కుతారో, ఎవరు ఉన్నత స్థలములో నివసిస్తారో వారు ఈ నెల పోగొట్టుకున్నవి దొరికేటట్లు చేయబోతున్నాడు దేవుడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. నిన్ను దేవుడు ఉన్నత స్థలములో ఎక్కించడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఈ నెల, ఈ 6 నెలలు నీవు ఏవో పోగొట్టుకున్నావు. కృపను పోగొట్టుకున్నావో తెలీదు, వ్యాపారాన్ని పోగొట్టుకున్నావో తెలీదు, ఒకవేళ చేతికొచ్చిన ఆస్తి పోగొట్టుకున్నావో తెలీదు. దేవుడు చెప్పుచున్నారు, పోగొట్టుకున్నవన్నీ ఈ నెల నీకు దొరకబోతున్నాయి. అందుకే యేసయ్య అంటారు, ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించునుగాక. చేతుల పైకి అందరు చెప్పండి ఆమేన్. ఈ నెల ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కించే ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, పోగొట్టుకున్నవన్నీ నీకు దొరకబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏవి పోగొట్టుకొని ఇదిగో ఈ సమాజ మందిరం అనే ఈ ప్రార్థనా మందిరములో ఆశగా ఎదురు చూస్తున్నారో, ఈ నెల ముగించే లోపు నీకు దొరకబోతుంది, దొరకబోతుంది, దొరకబోతుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావేమో నాకు తెలీదు. యేసయ్య ఎందుకో చెప్పమంటున్నారు, పోగొట్టుకున్నవన్నీ నీకు దొరకబోతున్నాయి. అందుకే ఈ నెల ఆయన ఉన్నత స్థలముల మీదకు నిన్నెక్కించబోతున్నాడు, ఉన్నత స్థలముల మీదకు నిన్నెక్కించబోతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం చూడండి, ఈ చరిత్ర రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివితే, ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న, చూడండి 19వ వాక్యములో సమూయేలు సౌలుతో ఏమంటారు, నేను దీర్ఘదర్శకుడను, నాకన్నా ముందుగా నీ వెళ్ళు, నేటి నువ్వు నాతో భోజనం చేయాలి, నీ మనసులో ఏదుందో అదంతా నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళరా అంటే కంగారు పడుతున్నాడు. వెంటనే 20వ వాక్యంలో సమూయేలు అంటారు, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గాడిదలను గూర్చి విచారపడకము, అవి తప్పనిసరిగా దొరికినవి, ఈ నెల దొరికినవి, ఈ నెల మీ గృహానికి రాబోతుంది. ఉన్నత స్థలముల మీదకు ఎక్కినప్పుడు ఇంకొక అనుభవం కూడా ఉంది. ఎప్పుడైతే ఉన్నత స్థలముల మీదకు వెళ్ళారో చూడండి, సౌలులో ఒక క్రొత్త మనస్సు వచ్చింది. మీరు అది 10వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. ఈ మాట సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, ఉన్నతమైన స్థలము నుంచి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును,
వారు ప్రకటన చేయుచూ వస్తారు, యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును, నీకు క్రొత్త మనస్సు వచ్చును. 6 నెలలు ఉన్న మనస్సు వేరు, 7వ నెల మీ అందరికీ క్రొత్త మనస్సు రాబోతుంది. క్రొత్త మనస్సు రాబోతుంది. మీరు ఆశ్చర్యపడబోతున్న, నా కొడుకేనా ఈడు అని. ఎందుకంటే నీ కొడుకును 6 నెలలు చూసిన విజువల్ వేరు, నీ కూతురుని 6 నెలలు చూసిన పరిస్థితులు వేరు. ఇక నుంచి పూర్తిగా మార్పు రాబోతుంది. ఒక క్రొత్త మనస్సు మీరు చూడబోతున్నారు. మీ తండ్రిలో ఒక క్రొత్త మనసు చూడబోతున్నారు. మీ తల్లిలో ఒక క్రొత్త మనసు చూడబోతున్నారు. మీ పిల్లలలో ఒక క్రొత్త మనసు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కించే ఉద్దేశం ఏమిటంటే, 2 విషయాలు చెప్పాను. పోగొట్టుకున్నవన్నీ నీకు దొరకబోతున్నాయి. రెండవది ఏంటి? నీకు క్రొత్త మనస్సును దేవుడు అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరిని ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తారు? ఇది సందేశం ఈరోజు. ఉన్నత స్థలముల మీదకు ఎవరిని ఆయన ఎక్కిస్తారు? జాగ్రత్తగా మీరు వినాలి. 3 విషయాలు చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడిన ఒక మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యములో, దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. జాగ్రత్తగా వినాలి. నీ ఒక ఉన్నతమైన అనుభవములో సమాధానకరముగా లోతులోనికి మీరు వెళ్ళి ఆయన స్వాస్థ్యమును అనుభవించాలంటే, ఒక ఉన్నతమైన స్థలములో, ఉన్నతమైన స్థానములో నిన్ను దేవుడు తీసుకొని వెళ్ళాలంటే, చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వు, ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వు. మంచిదే, ఆశపడడంలో తప్పు లేదు, కోరుకోవడంలో తప్పు లేదు. దేవుని బిడ్డలమైన మనకు కొన్ని షరతులను దేవుడు పెట్టారు. దేవుని బిడ్డలమైన మనకు కొన్ని నియమాలను దేవుడు పెట్టారు. ఏంటా షరతులు, ఏంటా నియమాలు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీవు అది చేస్తే నేను ఇది చేస్తానంటాడు దేవుడు. లేకపోతే నీవు ఇలా ఉంటే నేను నీకు అలా చేస్తానంటారు. నీలో ఏ మార్పు రాకుండా, దేవా నాకు అది చేయి ఇది చేయి అంటే దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించడు. ఇప్పుడు నీ ఉన్నత స్థలం అనే అనుభవంలోనికి వెళ్ళాలంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి, దీనుడవై ఉండాలి. చాలామంది దీనుడు అంటే చాలామంది అనుకునే మాట ఏమిటంటే తగ్గింపు కలిగిన వాడు, లోబడేవాడు. దీనుడు అంటే అన్ని తగ్గించుకున్నవాడు అని అనుకుంటాం. ఈరోజు మీకు దీనుడు గురించి ఒక క్రొత్త అనుభవం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టిలో ఎవరు దీనుడు? దీనులను ఆయన ఉన్నత స్థలములో ఉంచుతారు అని వాక్యం ఉంది. మరి ఎవరు దీనులు? జాగ్రత్తగా వినాలి. మీరు 22వ కీర్తనలో నేను చెప్పాలనుకున్న మాట ఉంది, జాగ్రత్తగా మీరు గమనించండి. 22వ కీర్తన అందరూ చూడాలి. 22వ కీర్తనలో 26వ వాక్యాన్ని చదివినప్పుడు, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. తలపైకి లేపిన మాటను వినాలి. దేవుని దృష్టిలో దీనులెవరు?
వస్త్రాలు చింపుకొని గోని పట్టలు కట్టుకొని ఏడ్చుచ్చు మోకాళ్ళ మీద ఉండేవారు కాదు. దేవుని దృష్టిలో దీనులు ఎవరు? అన్నీ ఉన్నా ఏవీ లేనట్టు మేము తగ్గించుకున్నామని నటిస్తుంటారే, వారు కాదు. దీనులకున్న స్వభావం, వారు భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుని దృష్టిలో ఎవరు తృప్తి కలిగి ఉంటారో వారు దీనులు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. తృప్తి కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తుంటే దీనుడవే. అర్థమవుతుందో? ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, తృప్తి కలిగిన జీవితాన్ని నీవు జీవించినంత కాలం దేవుడు మనలను ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు. కొంతమందికి తృప్తే ఉండదు. ఇంకా కొంతమంది ఉంటారు చూడండి, దేవుడు ఎన్ని చేసినా తృప్తి ఉండదు వారికి. దేవుని మీద సనుగులు, దేవుని మీద గొనుగులు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, గర్భాన్ని తెరిచాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, స్థలాన్ని ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు. ఎన్ని చేసినా ఇంకా తృప్తి ఉండదు. తృప్తి కలిగిన జీవితం దేవుని బిడ్డలు జీవించాలి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమందికి తృప్తి లేదు. కన్నులకు తృప్తి లేదు, చెవులకు తృప్తి లేదు. అర్థమవుతుందా? ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వాక్యమును మీరు చదివితే అక్కడ రాయబడిన ఒక మాట చూడండి. చాలామంది ఈ రోజుల్లో ఈ అనుభవంలోనే ఉన్నారు. అన్నీ ఒక పక్క బాగానే జరుగుతున్నాయి, కానీ మనుషులకు అసలు గ్రహింపు లేదు. ఏంటట వారి బాధ? ఎంత చూసినా కానీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఒకవైపు కళ్ళకు తృప్తి లేదు, చెవులకి తృప్తి లేదు. అర్థమవుతుందా? చూడకూడని అన్నీ చూస్తున్నారు, వినకూడని అన్నీ వింటున్నారు. తృప్తి లేదు. ఈరోజు చాలామంది చూసే విషయంలో తృప్తి లేక, వినే విషయంలో తృప్తి లేక, తృప్తి లేనంత కాలం నీవు ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళలేవు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది. ఇంతవరకే వినాలి, ఇంతవరకే నేను చూడాలి. అడ్డమైన ప్రతిదీ చూస్తూ, అర్థమవుతుందా? అడ్డమైన ప్రతిదీ వింటూ జీవితాలను కోల్పోకండి. నేను ముందే చెప్పాను కదా, దేవుని బిడ్డలకు కొన్ని హద్దులు ఉంటాయి. నేత్రాశ పాపములోనికి తీసుకొని వెళ్తుంది. నువ్వు వినే మాటలు నీ ఆత్మీయతను పడగొట్టేటట్లు చేస్తాయి. ఈరోజు చాలామంది చూచుట ద్వారా తృప్తి లేకుండా ఉన్నారు, వినుట ద్వారా తృప్తి లేకుండా ఉన్నారు. ఇంకా చెప్పనా, 4వ అధ్యాయం 8వ వాక్యములో వాళ్ళకు కలిగిన ఐశ్వర్యము చేత వారు తృప్తి పొందడం లేదు. ఎంత ఉందమ్మా? ఎంత ఉంది? సరిపడా ఉందన్నయ్య, సరిపడా ఉంది, సరిపడా ఉందని చెప్తున్నావు కదా, మళ్ళా సమస్య చెప్పామంటే ఇంకొంచెం ఉండేటట్లు చేయన్నయ్యో. ఐశ్వర్యము చేత తృప్తి లేదు. సంపాదించాను, నా వరకు, నా పిల్లల వరకు సరిపోతుంది,
ఇంకెందుకు అడ్డదారులు దొక్కాలి అని అనుకోవడం లేదు. ఇంకా రావాలి, ఇంకా రావాలి. తృప్తి లేని జీవితం. కళ్ళకు తృప్తి లేదు, చెవులకు తృప్తి లేదు. అంతేకాదు, మీరు ఈ ప్రసంగిలోనే 5వ అధ్యాయం 10వ వాక్యములో వచ్చిన సంపాదన చేత తృప్తి లేక, చూడండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి లేదు. తృప్తి లేదు. చాలా మంది జీవితాల్లో నీ జీతం సరిపోవడం లేదా? ఎందుకు సరిపోవడం లేదు? తృప్తి లేదు. వాళ్ళ ఇంటికో వెళ్తావు, వీళ్ళింటికో ఫంక్షన్కి వెళ్తావు, వాళ్ళ ఇంట్లో సోఫా చూస్తావు, వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తావు, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ చూస్తావు. మనకి ఇవి లేవే అనుకుంటాం. తృప్తి లేదు. నీకు వచ్చిన జీతం సరిపోక అప్పుల పాలైపోయి ఇల్లును తాకట్టు పెట్టుకొని, కారణం నీ కళ్ళకు తృప్తి లేకనే కదా, నీ చెవులకు తృప్తి లేకనే కదా, నీకు వస్తున్న జీతానికి తృప్తి లేకనే కదా. పెద్దోళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు ఒక మాట, మంచిగా చెప్పాలంటే, ఇంకా మీరు ఏమైనా అనుకోండి కానీ, ఏమైనా అనుకునేది ఏముందిలే, అది మంచి మాటే. మంచం ఉన్నంత పొడిగే అదుగో, చూసారా? మనం ఇంకో 2 అడుగులు ఎక్స్ట్రా కావాలా. ఎందుకంటే పక్కనింటో ఆమె తెచ్చుకుంది కదా, 4 గంటల బీరువా. మరి మన ఇంట్లో లేకపోతే ఎలా? అమ్మా వాళ్ళ ఆయనకి 30,000 వస్తాయి, నీకెవరున్నారమ్మా? అన్నయ్యో తగ్గకూడదు మనం దేవుని బట్టలు. ఏంటి దీంట్లోనా, బీరువాలోనా? ముఖం పగలగొట్టేవాళ్ళు లేక. అన్నయ్యో దేవుని పెట్టలో మనం అడుక్కొని తినకూడదు అన్నయ్య, అన్నిట్లో ఉండాలమ్మా దేవుని పెట్టలో. తృప్తి లేదు. కొనేటప్పుడు అర్థమవుతుందా? వస్తువు తీసుకునేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ఒక్కసారి నీవు ఆలోచించుకుంటున్నావా? నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి? చాలామంది ద్రవ్యము చేత తృప్తి లేదు, ధనాపేక్ష చేత తృప్తి లేదు, కన్నుల చేత తృప్తి లేదు. అసలు వాక్యం ఏమంటుందో తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యములో వ్రాయబడిన గొప్ప మాట ఏమిటో తెలుసా? కలిగిన వాటితోనే, అందరు చెప్పండి ఈ మాట, కలిగిన వాటితోనే మీరు తృప్తి పొందుడి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. కలిగిన వాటితోనే మీరు తృప్తిగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ రోజున ఎవరు తృప్తిగా ఉండడం లేదు. అందుకే దేవుడు పోగొట్టుకున్న ఇవ్వలేకపోతున్నాడు. అందుకే మీలో క్రొత్త మనస్సు లేదు. ఎంతకాడికి అల్లుడు పెట్టట్లేదు, కొడుకు పెట్టట్లేదు, కూతురు పెట్టట్లేదు, కుమారుడు పెట్టట్లేదు, తృప్తి లేదు. ఎంత చేసినా తృప్తి కలిగి ఉందాం. తృప్తి కలిగిన జీవితం జీవిద్దాం. దేవుడు నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు నీకు చిన్న పొలాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు చిన్న వ్యాపారాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. కలిగిన వాటితోనే తృప్తిగా ఉందాము. ఆ మాట అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. నీకున్న అధికారం వేరు, దేవుని దగ్గర నీకున్న స్థానం వేరు. దేవుడు నీకు చక్కటి పిల్లల్ని ఇచ్చారు, దేవుడు నీకు చిన్న ఉద్యోగాన్ని ఇచ్చారు, దేవుడు నీకు ఒక చిన్న బైక్ని ఇచ్చారు, దేవుడు నీకు ఒక చిన్న వెహికల్ని ఇచ్చారు. కలిగిన దానితోనే తృప్తి కలిగిన జీవితాన్ని జీవించు. నువ్వు తృప్తిగా ఉంటే అసంతృప్తి ఉండకూడదు. కొంతమంది అసంతృప్తిగా ఉంటారు. మంచి మాట ఒకటి చెప్పనా, నువ్వు తృప్తి కలిగిన జీవితం జీవించు. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థానం, నేను తృప్తిగా ఉన్నా.
దేవుడు మీకు ఇచ్చిన మీ స్థానం, మీరు తృప్తిగా ఉన్నారు. మీరు తృప్తిగా ఉంటే అందరూ, తృప్తి కలిగిన వ్యక్తులందరూ యోవేలు గ్రంథంలోనికి రండి. అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ అట్నే ఆగిపోండి. తృప్తి కలిగిన వాళ్ళందరూ యోవేలు గ్రంథంలోనికి రండి. ఒకసారి 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదివితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు ఒక్కసారి చదవండి. తృప్తి పొందిన తరువాత ఓకే సంవత్సరముల పంటను మీకు మరలా నేను, చూసారా ఎంత చక్కటి మాటో, ఇప్పటి వరకు మీరు పోగొట్టుకున్నది, నష్టపోయినదంతా ఈ సంవత్సరం ఈరోజు ప్రారంభం కాబోతుంది. దేవుడు మరలా మీకు ఇవ్వబోతున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఎప్పుడు ఇస్తాడు మరలా? చెప్పండి, ఎప్పుడు ఇస్తాడు? తృప్తి పొందినప్పుడే. అసంతృప్తితో ఉంటే కాదు. ఒకటి చెప్పాను, దీనులను ఆయన ఉన్నత స్థలముల మీద ఉంచుతారు. జాగ్రత్తగా వినండి. మరొక విషయం చెప్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, అందరూ చూడండి, 13వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఇతన్ని తీసుకొని వెళ్తానని చెప్తున్నాడు దేవుడు. ఎవరితను, అసలు ఇతని చరిత్ర ఏమిటి అని గమనిస్తే 9వ వాక్యములో ఉంటుంది. అతను ఎవరో? యెహోవా వంతు ఆయన జనమే, యాకోబే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల ఎడారిలోను నేను కనుగొన్నాను, పరామర్శించాను, నా కనుపాప వలె కాపాడాను. ఇవన్నీ చెప్తూ, నా స్వాస్థ్యమైన యాకోబును నేను భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకెక్కిస్తాను. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకు? అబ్రహాము లేరా? ఇస్సాకు లేరా? యాకోబును మాత్రమే భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు ఎక్కిస్తానని దేవుడు ఎందుకు చెప్తున్నారు? నా స్వాస్థ్య భాగమైన యాకోబును ఉన్నత స్థలముల మీదకు తీసుకొని వెళ్తాను. నేను పోగొట్టుకున్నవన్నీ ఇస్తా, ఒక క్రొత్త మనసు ఇస్తా. ఎందుకు? యాకోబులో ఏమన్నా ప్రత్యేకతను దేవుడు చూశారంటే చూశారు. మీరు క్రొత్త నిబంధనలో కూడా అపోస్తులుడైన పౌలు రోమీయులతో చెప్పిన మాట, పాత నిబంధనలో ఉన్న ఒక మాట రోమీయులతో మరొకసారి గుర్తు చేశాడు. 9వ అధ్యాయం రోమాపత్రిక 13వ వాక్యంలో, నేను యాకోబును ప్రేమించి తిని అంటాడు దేవుడు. యాకోబును ప్రేమించి తిని. వై? ఎందుకు? ఉన్నత స్థలముల మీదకి ఎందుకు తీసుకొని వెళ్తున్నావు? మమ్మల్ని మాత్రం అక్కడే ఉంచావు, యాకోబును మాత్రం ఉన్నత స్థలముల మీదకి ఎందుకు తీసుకొని వెళ్తున్నావు? యాకోబులో ఒక స్వభావం ఉంది. నేటి క్రైస్తవులలో కూడా తప్పనిసరిగా ఆ స్వభావం ఉండాలి. ఏంటి యాకోబులో ఉన్న స్వభావం? కనపడేది ఒకటి. జాగ్రత్తగా వినండి. తల్లపైకి లేపిన మాటను వినండి. అందరూ తల్లపైకి లేపు. యాకోబు గురించి ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ ఉంది. మీరు హోషేయ గ్రంథములో, హోషేయ గ్రంథం అందరూ గమనించండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం మాత్రమే మీరు చదివితే,
తల్లి గర్భములో ఉన్నప్పుడే ఓకే మగసిరి గలవాడై పోరాడెను. జాగ్రత్తగా వినండి ఈ మాట. పోరాట పటిమ కలిగిన వాడు యాకోబు. పోరాడేవాడు యాకోబు. పోరాడితే అంటే దేవుడు ఇష్టపడతారా? కొంతమంది చూడండి వీధులెక్కి పోరాడుతుంటారు. మాకు న్యాయం జరగట్లేదు, మాకు అన్యాయం జరగట్లేదు, మాకు 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 మాకంత మాకు మాకు రాజ్యాంగంలో హక్కు లేదు, హక్కు కల్పించలేదు, రాయాలి ఇప్పుడు మా కొరకు. పాపం అంబేద్కర్ మళ్ళీ బ్రతికించాలని కోరుకుంటుంటారు. అర్థమవుతుందా? ఇట్లా పోరాడటం అంటే యాకోబులో మీరు చూసింది పోరాటం మాత్రమే. ఒక సీక్రెట్ ఉంటుంది, ఒక సీక్రెట్. మీకు అందరికీ యాకోబు పోరాడువాడు అని మాత్రమే తెలుసు. హోషేయ గ్రంథం 4వ వాక్యం 12వ అధ్యాయం 4వ వాక్యంలో ఎవ్వరికీ తెలియని ఇంకొక సీక్రెట్ ఉంది అక్కడ. పోరాడడమే కాదు, అది మీరు గమనించాలి. పోరాడడమే కాదు, అతడు యెహోవాను ఎలా తెలుసా? కన్నీరు విడుచుచు బతిమాలెను. ఇది ఎవరికి కనబడలేదు. యబ్బోకు రేవు దగ్గర మనమందరం పోరాటం మాత్రమే చూసాం. పోరాడితేనే దేవుడు ఉన్నత స్థలానికి తీసుకొని వెళ్ళడు. ఎప్పుడైతే యాకోబు కన్నీరు విడుచుచు దేవుణ్ణి బతిమాలుచున్నాడో, గొప్ప ఆస్తిపరుడు, కర్ర చేత పట్టుకొని వెళ్ళిన వాడు కొన్ని వందల మందికి యజమాని అయ్యాడు. విస్తారమైన సంపదను తన వెంట తెచ్చుకున్నాడు. అంత గొప్ప స్థితి కలిగిన వాడు కూడా దేవుని యొద్ద రాత్రంతా కన్నీరు విడుచుచు బతిమాలుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. బతిమాలుచున్నాడు. కొంతమందికి బతిమాలటం తెలియదు, పోరాటమే. బతిమాలడం తెలీదు. పోరాటాన్ని కొంచెం పక్కన పెట్టండి. నేను మీకు ఈరోజు ఒక సంగతి చెప్తాను. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థలముల్లోనికి తీసుకొని వెళ్ళి పోగొట్టుకున్నదంతా మీకు ఇచ్చి ఒక క్రొత్త మనసును మీకు కలుగజేయాలంటే ఈ రోజు నుంచి నీవు దేవుణ్ణి బతిమిలాడడం ప్రారంభించు. కొంచెం గట్టిగా చెప్పండి. పోరాడితే సమస్యలు తీరవు. బతిమాలు. దేవుని యొద్ద కన్నీరు గార్చు. అనేకులు పోరాడుతున్నారు. యాకోబులో పోరాటమే కనపడిందే మీకు. ఆ రాత్రంతా దేవుణ్ణి బతిమిలాడుతున్నాడు. ఉదయానికి తన జీవితం మారిపోయింది. ఉదయానికి ఒక క్రొత్త మనసు తనలోనికి ప్రవేశించింది. అతను ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతను ఆశీర్వదించబడ్డాడు. అతను పోగొట్టుకున్న తన అన్న సమాధాన రూపంలో తనకి ఎదురుగా వచ్చాడు. దానికి కారణం పోరాటం మాత్రమే కాదు, ఆ రాత్రంతా కన్నీరు విడుచుచు దేవుణ్ణి బతిమిలాడుచున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం బిగ్గరగా. ఫైట్ చేయకండి, పోరాడకండి. పోరాటము కన్నా ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఏమిటంటే మీరు కన్నీరు విడుచుచు దేవుణ్ణి బతిమాలాలి. దేవుణ్ణి బతిమిలాడుకోవాలి. దేవుణ్ణి బతిమిలాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమందికి బతిమిలాడుకోరు. నేనెందుకు బతిమిలాడుకోవాలి? నువ్వు ఎంత ఉన్నత స్థలముల్లోనికి వెళ్ళినా దేవుడు నిన్ను పడగొడతాడు. ఎందుకంటే నీ గర్వమే.
బైబిల్లో ఉందా మాట? ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వాక్యంలో, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంటుంది చూడండి ఆ మాట. ఒకసారి చదవండి ఎవరైనా ఒకరు. భీకరుడు నివసించువాడా, ఓకే, నీ హృదయ గర్వమే కదా. నేనెందుకు బతిమలాడాలి? 50,000 ఉద్యోగస్తుడిని, ₹1,00,000 వస్తాయి నాకు నెలకి, అసలు నేనెందుకు బతిమలాడాలి? ఒక మూర్ఖుడు న్యాయాధిపతి, ఆమె వెళ్ళింది తన దగ్గరికి న్యాయం తీర్చమని. ఒకరోజు అవ్వలేదు, రెండో రోజు అవ్వలేదు, మూడో రోజు అవ్వలేదు, చివరికి ఒకరోజు ఆ న్యాయాధిపతి ఏమనుకుంటున్నాడు, ఈ విధవరాలు మాటికి నా దగ్గరకు వచ్చి నన్ను గోజాడుతున్నది, బతిమిలాడుతున్నది కనుక తప్పక ఈమెకు నేను. ఎప్పుడైనా దేవుని ప్రియులారా రుబాబుగానో గర్వంగానో మనం ప్రవర్తించకూడదు. నేనైనా చెప్తున్నాను, నాకైనా గర్వం ఉండకూడదు, మీకైనా గర్వం ఉండకూడదు. ఎందుకంటే మనం ఎంత ఉన్నత స్థలములో ఉన్నా మన గర్వమే మనల్ని పడగొడుతుంది. గొల్యాతు లాంటి శత్రువులు నిలబడ్డారు, దావీదు లాంటి సామాన్యుడు గొల్యాతు లాంటి శత్రువును చంపడానికి వాడిన ఆయుధం ఏంటో తెలుసా మీకు? చెప్పండి, సండే స్కూల్ పిల్లలు చెప్పండి రా. దావీదు గొల్యాతును చంపడానికి వాడిన వెపన్ ఏంటిరా? సండే స్కూల్ పిల్లలు ఉన్నారా, పోయారా? వడిసి కాదురా, ఆ వడిసిలో ఒకటి ఉంటుంది, అది చెప్పండి రా. వాడు ఒకవైపు యుద్ధ వస్త్రాలు వేసుకొని కత్తులు చేత పట్టుకొని ఉంటే, దావీదు గొల్యాతును పడగొట్టింది ఏంటి? కొంచెం గట్టిగా చెప్పాలి. చిన్న రాయే, చిన్న పుండు చాలు నీ జీవితాన్ని పతనం చేయడానికి. గర్వమొద్దు. పోరాడడం అనే అంశాన్ని పక్కన పెట్టండి. నీవు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా తప్పనిసరిగా నీ దేవుణ్ణి నీవు బతిమిలాడవలసిందే. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. రాయని మీరు అన్నారు, నేనంటాను అది నున్నని రాయి అంటాను. ఏ రాయి? బైబిల్లో మీరు చదువుకోండి, అది నున్నని రాయి. ఈ నున్నని రాయి ఎక్కడి నుంచి వచ్చిందిరా దావీదు అంటే, లోయలోకి పోయి ఏరుకొచ్చాడు. ఒక పెద్ద దైవజనుడు ఈ రాయి గురించి చెప్తాడు. ఆ నీళ్లు లోయలో, ఆ చెరువులో లేదా ఆ సముద్రంలో, ఆ నదిలో ఉన్న నీళ్లు ఈ రాళ్లకు తగిలి 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 రాళ్లకు ఒక స్మూత్నెస్ వచ్చిందట. నువ్వు దేవుణ్ణి ఎంతగా నీవు బతిమిలాడుతావో దేవుడు నిన్నంతగా గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. కొంచెం గట్టిగా ఎదురు తిరుగుదాం, పోరాడదాం. ప్రాణాలే పోతాయి. పోరాటం వల్ల ఏమి జరగదు, ప్రాణాలే పోతాయి. పోరాడినందువల్ల న్యాయం జరగదు, ఎన్ని చూడడం లేదండి. పోరాడినందువల్ల ఏ న్యాయం జరగదు. పోరాటం ఒకవైపు. ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఏంటో తెలుసా? కన్నీరు విడుచుచు దేవుణ్ణి బతిమిలాడుకోవాలి. నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, నీ యొక్క జీవిత విధానం కొరకు ఏ రోజైనా ఒక రాత్రి కన్నీరు విడుచుచు దేవుణ్ణి బతిమిలాడావా? ఈ స్వభావం నీలో ఉంటే తప్పనిసరిగా నీ ఉన్నత స్థలము లెక్కబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 5, 6, 7 వాక్యాల్లో మీరు గమనిస్తే, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల
ఎడల పవిత్రుడవై. మీరు చదువుకుంటూ వెళ్తే మీరు ఎంత దేవుణ్ణి బతిమిలాడుకుంటారో అంతగా నీవు మహా అభివృద్ధిలోనికి రాబోతున్నావు. ఆ మాట అదే కదా చివరి మాట, తుదకు నీ స్థితి కొద్దిగా ఉండినను. చెప్పండి అందరు చేతులు పైకెత్తి ఆమేనని. ఈ సంవత్సరం మన విశ్వాసులందరూ మహా అభివృద్ధిలోనికి వచ్చుదురుగాక. విశ్వసించిన వారందరు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మహా అభివృద్ధిలోనికి మీరందరూ వచ్చుదురుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. చిన్న సీక్రెట్ చెప్తా. పిల్లలందరూ పడుకున్న తర్వాత అర్థమైందా, ఒక్క అరగంట సేపు మోకరించి కన్నీరు విడుచుచు నువ్వు దేని కొరకు బాధపడుతున్నావో దాని కొరకు దేవుణ్ణి బతిమిలాడుకో. తప్పనిసరిగా మహా అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం గమనించాలి అందరూ. యెషయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యములో రాయబడిన మాటను మీరు చదివితే, నీతిని అనుసరించి 33:15 నీతిని అనుసరించి నడుచుచు, ఓకే, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, చెవులు మూసుకొని, కన్నులు మూసుకొనిన వాడు ఉన్నత స్థలముల మీద నివసించును. ఆమేనని చెప్పండి కొంచెం గట్టిగా. ఇంకా తదుపరి వాక్యాలు, పర్వతములు శిలలో అతనికి కోట యగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా. దొంగతనంగా మోటార్లు పెట్టుకొని లాక్కోరు. సరే తలపైకి లేపి నన్ను చూడండి, అందరు నన్ను చూడండి. ఇక్కడ ఒక 4-5 విషయాలు ఉన్నాయి. వీటిని అంతటినీ కలుపుకొని నేను ఒక్క మాటలో చెప్పాలంటే, పవిత్రమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారో వారు ఉన్నత స్థలములలో నివసించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 అనుభవాలు వివరించడానికి చాలా సమయం పడుతుంది. అక్కడ ఏమని ఉంటుంది? యథార్థమైన మాట. మొదటిగా అదేగా, యథార్థముగా మీరు మాట్లాడాలి. 1. 2, బలవంతంగా వచ్చే లాభాన్ని తీసుకోకూడదు. అది 1. 2. 3 ఏంటి? లంచం పుచ్చుకోకూడదు. 4 ఏంటి? చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. మరి మేము ఎలా నడవాలి? సావు, నడవటం రాకపోతే ఎక్కడైనా గుంతలో పడి. అంటే నిన్ను మామూలుగా లేకుండా పోమని కాదు, లోక సంబంధంగా చచ్చిపో, ఆత్మీయంగా బతుకు. ఆమేనని చెప్పు. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రోజులో చాలామంది చేసే పని ఏమిటంటే, ఎంత గొప్ప విశ్వాసులైనా లంచం తీసుకోకుండా భక్తి చేయలేకపోతున్నారు. అన్నయ్య మరి పిల్లలు లేరు, కొంచెమైనా ఇది తప్పు అని తెలిసిన కొంచెం నువ్వు వ్యాపారస్తుడివి, వ్యాపారం చేయడానికి కొంచెం లాభం ఓకే, మరీ అధికమైన లాభం దేవుని బిడ్డలకి ఇది తగదు. కళ్ళు మూసుకోవాలి, అదే కదా వ్రాయబడి ఉంది. చెడుతనము చూడకుండా కళ్ళు మూసుకోవాలి. కొన్ని మాటలు వినకుండా చెవులు మూసుకోవాలి. ఇది అయ్యే పనేనా? అయితే కదా. ఈరోజున చాలామంది క్రైస్తవుల మీద నేరాలు, క్రైస్తవుల మీద ఘోరాలు, క్రైస్తవుల మీద హత్యలు, క్రైస్తవుల మీద
దారిన పోయే ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణం మనమే. వారి తప్పు ఏమాత్రము లేవు, దానికి కారణం మనమే. ఎందుకంటే యేసయ్య ప్రత్యేకమైన పవిత్రుడని చెప్పి ఆ మార్గంలోకి వచ్చి మనం మన గ్రామాల్లో చేసేది ఏమిటంటే లంచాలు, లాభాలు, అపవిత్రమైన మాటలు, కీడు చేసే పనులు, ఇవే మనం చేసేది. వారికి మనకు జరిగే వాదన అదే. మేము ప్రత్యేకం అని చెప్తారు, మేము చేసినవన్నీ చేస్తారు, ఇంకెందుకు భక్తి, ఇంకెందుకు ప్రార్థన? అందుకే గొడవలు ఇంట్లో, అందుకే గ్రామాలలో క్రైస్తవుల మీద దాడులు. ఒకసారి మనలో మనం కూడా పరీక్షించుకోవాలి. మనం ఎంత నిజాయితీగా ఉంటున్నాం, ఎంత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాం. వారికి మనకు తేడా లేదా? ఈరోజు చాలామంది ఉన్నతమైన స్థలముల్లో నివసించలేకపోవటానికి కారణం ఏమిటి? వారు అపవిత్రంగా మాట్లాడుతున్నారు, మనం వారికి మించి డబుల్ మాట్లాడుతున్నాం. వారు కీడును చూస్తున్నారా, మనం ఏకంగా అపవిత్రమైనవే చూస్తున్నాం. చెడును చూడకుండా కన్నులు మూసుకోవాలని వాక్యం చెప్తుంటే మనం 24 గంటలు చూసేది చెడే. ఎక్కడ పవిత్రమైన జీవితం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజున క్రైస్తవులను, దేవుని బిడ్డలను హేళనగా, ఎగతాళిగా మాట్లాడుతూ అనేకులు మనల్ని విమర్శించడానికి కారణం మనమే. వారికి మనకు తేడా లేదు. వారు చేసినవన్నీ మనం చేస్తున్నాం, పైగా మనం భక్తి పేరుతో మా యేసయ్య అంటున్నాం. అక్కడే వారికి మండుతుంది. ఎక్కడ ప్రత్యేకంగా ఉన్నాం? మాట మారిందా? ప్రవర్తన మారిందా? క్రియలు మారాయా? వ్యాపారాలు మారాయా? మనము పవిత్రముగా లేనందు వలననే కదా వేలెత్తి చూపించేది. యథార్థముగా మాట్లాడుతున్నావా? నీ మాట యథార్థంగా ఉందా? బలవంతమైన లాభం తీసుకోకుండా పనిచేస్తున్నావా? పేతురు కాళ్ళు గడుగుతున్నాడు యేసయ్య, జాగ్రత్తగా ఉండండి. పేతురు కాళ్ళు గడుగుతుంటే పేతురు ఏమన్నా, నువ్వేంటయ్యా నా కాళ్ళు గడుగుతున్నావు అంటే, పేతురుతో దేవుడు ఒక మాట అంటాడు, పేతురు, ఈరోజు నేను నీ కాలు గడకకపోతే నాతో నీకు పాలు చెప్పండి, వచ్చింది చెప్పండి అందరూ. లేదు. పాలు అంటే ఉన్నత స్థానం. దేవునితో ఉండటం అనేది అదొక ఉన్నత స్థానం. ఉన్నత స్థానం లేదు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అప్పుడు నా బాడీ అంతా గడిగాయి. పేతురికి ఎంత కోరికో యేసయ్య చేత స్నానం చేయించుకోవాలని. రే తిక్కలోడా, శరీరం అంతా గడగన అవసరం లేదు, కాళ్ళు గడిగితే చూడండి. ఆ మాట యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్తమానం 13వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యం. పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు తల కూడా కడుగుమని చెప్పిన 10వ వాక్యం చూడండి. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొననక్కరలేదు. ఈ వాక్యం పెట్టుకొని దరిద్రులు స్నానాలు చేయకుండా ఉంటారు కొంతమంది. స్నానం అనగా బాప్తిస్మం. అంటే బాప్తిస్మం పొందిన వాడు పాదముల తప్ప మరి ఏమీ కడుగుకొన అవసరం లేదు. ఏంటి పాదములు అంటే? మన ప్రవర్తన. నువ్వు ఒక పవిత్రుడిగా మారాలంటే నీ ప్రవర్తన ఎలా ఉంది? చూడండి, అక్కడ యేసయ్య అంటారు, అతడు కేవలం ప్రవర్తనను సరిచేసుకున్నవాడు కేవలం పవిత్రుడాయను. బాప్తిస్మం పొందిన నీవు ప్రతిరోజు నీ ప్రవర్తనను
చెక్ చేసుకుంటున్నావా? నీవు పవిత్రంగా ఉన్నావా? ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే కదా దేవుడు నిన్ను ఉన్నత స్థానములో నిలిపేది. నా మాట అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీకా గ్రంథంలోనికి రండి. నాకు ఒక డౌట్ ఉంది, కొంచెం ఈరోజు మీకు చెప్పాల డౌట్. మీకా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి, నేను చదువుతాను. యోధా వారి ఉన్నత స్థలములు ఎక్కడవి? తల్లపైకి లేవి చదివితే ఉంటుందిలే అక్కడ. నా మీద అనుమానం పెట్టుకోమాకండి, ఎందుకంటే మెలకువగా ఉండే చెప్తున్నాను. మీకా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చివరిలో యోధా వారి ఉన్నత స్థలములు ఎక్కడవి? పాపం డౌట్ వచ్చినట్టుంది ప్రవక్తకి. ఎందుకు వచ్చిందో డౌట్ చెప్తాను వినండి. తల్లపైకి లేపాలి. ఇక మీరు బైబిల్ చూసే పని లేదు, నేను చెప్తాను. యాకోబుకి ఎంతమంది కుమారులు? టక్కని చెప్పాలి వెంటనే. చెప్పండి. 12 మంది కదా. 12 మందిలో ఒకడు యోధా. ఇప్పుడు ఈయనకు వచ్చిన డౌట్ ఏమిటంటే 11 మందికి లేని ఉన్నత స్థలం యోధాకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఏమన్నా కట్టుకున్నాడా? లేకపోతే ఏమన్నా పోయి ఆక్రమించుకున్నాడా? కొంతమంది చూడండి, ఎవరు లేని వాళ్ళని చూస్తుంటారు. వీళ్ళకి ఎవరు లేరు, కొడుకులు లేరు, కూతురు లేరా, ఎవరు లేరా, మనతో ఎవరు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆక్రమిద్దాం కొంచెం చిన్నగా. ఒక శాపం వస్తుందిరా బాబు. ఎవ్వరు లేని వారికి దేవుడే అండగా ఉంటానని చెప్పాడు కదా వాక్యం. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? మగవాళ్ళు ఎవరు లేరా? మాట్లాడే మోసం చేయొచ్చు అనుకుంటారు. అసలు వీరికి ఎక్కడిది? యోధా వారికి ఎక్కడిది? 11 మందికి లేని ఉన్నత స్థలం యోధా వారికి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలుసో లేదో, యోధా చరిత్ర ఒక చిన్న మాటలో చెప్తాను, అందరు జాగ్రత్తగా వినాలి. బైబిల్ మీరు చదివితే ప్రపంచంలో దొరికే స్టోరీలన్నీ ఇక్కడే ఉంటాయి. యోధాకు ఒక చిన్న చరిత్ర చెప్తాను చూడండి. తల్లపైకి ఒక 5 నిమిషాల్లో ముగించబోతున్నాను. చాలా పెద్దది కానీ మీకు అర్థమయ్యేటట్లు క్లుప్తంగా చెప్తాను. 3 కొడుకులు యోధాకి. 38వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం బాగుంటుంది ఈ చరిత్ర. ఆదికాండం 38వ అధ్యాయం వచ్చారా? 6వ వాక్యం నుంచి మీరు చదవద్దు, చూడండి. తల్లపైకి లేపి నేను చెప్తానండి. 3 కొడుకులు, జాగ్రత్తగా వినండి. ఓనా వాడి పేరు, ఒకడి పేరు ఏరు, ఒకడి పేరు ఓనా, ఒకడి పేరు షేలా. పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి కదా. ఒకడి పేరు ఏరు, ఒకడి పేరు ఓనా, రెండో వాడి పేరు, చిన్నోడి పేరు షేలా. జాగ్రత్తగా వినండి. పెద్దోడికి ఒకరినిచ్చి పెళ్లి చేశాడు యోధా. వినాలి, ఒక 5 నిమిషాల్లో నేను చెప్తాను, ఎక్కువసేపు విసిగించను. ఎందుకో తెలియదు కానీ పెళ్ళైన కొంతకాలానికే పెద్ద కుమారుడు చనిపోయాడు. ఎవడాడు? వాడి పేరు ఏరు. తర్వాత వెంటనే మరి అప్పట్లో ఉన్న ఆచారం ఏమో మనకు తెలియదు. వెంటనే మిడిలోడు ఉన్నాడు, వాడి పేరు ఓనా. ఒరే, వంశం మనకు కావాలి, మనం లేకపోతే వంశం అంతరించిపోద్దని ఇదే తామారునిచ్చి, మీ అన్నయ్య చనిపోయాడు కదా, నువ్వు చేసుకో వదిన్ని. అంతేనా? అన్న భార్య ఏమవుతుంది? వదిన. నాకు కొంచెం వరుసలు తెలియదు, చెప్పాలి మీరు. వదిన అవుతుంది, మీ వదిన చేసుకో అంటే ఈడికి ఆమెను చేసుకోవటం ఇష్టం లేదు. అయినా తండ్రి మాట వినాలి కదా అని చేసుకున్నాడు. చేసుకొని ఎవరినైనా సంతానాన్ని ఇవ్వరా అంటే ఈడు కొంచెం అవివేక పని చేశాడు. సంతానం కలగకుండా కొంచెం చిన్న మిస్టేక్ చేశాడు. వెంటనే వీడు కూడా చనిపోయాడు. జాగ్రత్తగా వినండి. పెద్ద కొడుకు చనిపోయాడు, మధ్యవాడు. ఇంకా యోధాకు భయం పట్టుకుంది, ఈ పిల్లకిచ్చి పెళ్లి చేస్తే 3వ వాడు కూడా చస్తాడు.
ఏం చేయాలి అని కోడలను పిలిచి, అమ్మ తామారు, ఇప్పుడు చిన్నోడు, వీడిని నీకు ఇప్పుడే ఇవ్వనులే, కొంచెం వాడు వయసుకు వచ్చిన తర్వాత ఇస్తాను, అప్పటి వరకు వెళ్ళి నీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉండు అని చెప్పాడు. ఈ చరిత్ర బాగుంటుంది, జాగ్రత్తగా వినాలి. సరే, మామ చెప్పినట్లు, మామ ఎవరు? యోధా చెప్పినట్లు వెళ్ళింది, తన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే, యోధా భార్య చనిపోయారు. ఇక ఆ బాధలో ఉండి వీళ్ళు చేసే వృత్తి ఏమిటంటే గొర్రెల బొచ్చు కత్తిరించే వృత్తి. ఇక వేరే చోట గొర్రెలు చాలా ఉన్నాయి, బొచ్చు కత్తిరిద్దామని బయలుదేరి వెళ్ళాడు ఒక ప్రాంతానికి, వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. వెంటనే తన మామ ఆ ప్రాంతానికి వస్తున్నానని తెలుసుకుంది. ఎవరో? తామారు. జాగ్రత్తగా వినాలి. చిన్నోడిని నాకు ఇచ్చి చేయలేదు, నన్ను అన్యాయం చేశాడు నా మామ, నన్ను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేపిచ్చాడని విధవరాలి వస్త్రములు తీసి మంచి వస్త్రములు వేసుకొని వేశ్యలుండే ఒక స్థలానికి వెళ్ళింది ముసుగేసుకొని. జాగ్రత్తగా ఉండాలి. తన మామ ఆ త్రోవలోనే వస్తున్నాడని వేశ్యలాగా వస్త్రాలు కప్పుకొని ఆ త్రోవలో వేశ్యలాగా ఉంది. అప్పటికి భార్య చనిపోయింది కదా యోధాకు. తిన్నగా ఈమెను చూశాడు. ఈమె కోడలు అనే సంగతి తనకు తెలియదు. ముసుగు కప్పుకొని ఉంది. నాతో గడుపుతావా అని అడిగాడు. వెంటనే తామారు ఏమందంటే, నీతో గడిపితే నాకేమిస్తావు? నా గొర్రెల మంది ఇక్కడ ఉంది, దాంట్లోంచి ఒక మేక పిల్లని ఇస్తాను నీకు, తప్పనిసరిగా ఇస్తాను. మరి అది ఇవ్వాలంటే నేను వెళ్ళాలి అంటే, అది నువ్వు తెచ్చి ఇచ్చేలోపు నీ దగ్గర ఉన్నవి ఏమన్నా నాకు గుర్తుగా ఇవ్వు అని అడిగింది. నేను నీతో కలిసి ఉండాలంటే నీ దగ్గర ఉన్న వస్తువులు నీవు మేకపిల్ల తెచ్చి ఇచ్చేంత వరకు గుర్తుగా ఉండాలంటే, ఆయన చేతికి ఒక దారం, చేతికి ఒక కర్ర, ఆయనకు ఒక ముద్ర, ఏదో ఒకటి ఉంటుంది, సింబల్, వారి సింబల్, ఆ మూడు ఈమెకి ఇచ్చేవాడు. జాగ్రత్తగా. ఎవరికి? ఈమెకి, కోడలికి ఇచ్చేవాడు. ఈమె కోడలనే సంగతి ఆయనకి ఎవరో ఒక వేషం అనుకున్నారు. అమ్మ వెంటనే మరలా సాయంత్రానికో రేపు ఉదయంకో మేక పిల్లని తీసుకొస్తాను, నాకు ఇవ్వాలనే ఒప్పందంతో కలిశారు. అయిపోయింది, వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న పనివాడితో ఆమె ఉండే ప్లేట్ చెప్పి మేక పిల్లను పంపించాడు. ఆ మేక పిల్ల ఇచ్చిన వస్తువులన్నీ తీసుకొని రా అని. గమ్మత్తైన సంగతి ఏంటంటే, పనివారు వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగారు, కానీ అక్కడ ఎవరు లేరు. అక్కడ వాళ్ళని కూడా చాలామంది అడిగారు, ఇక్కడ రాత్రి ఒక ఆమె ఉండాలి అంటే, ఇక్కడ అసలు వేషలే ఉండరు, అసలు రాత్రి ఉన్నది ఎవరో కూడా తెలియదని చెప్తే ఇక అది వదిలేసేసాడు. పోతే పోయిందిలే, కర్రే కదా, ముద్రే కదా, దారమే కదా అని వదిలేసేసాడు. ఒక 3 నెలలైన తరువాత, జాగ్రత్తగా ఉండండి, తన కోడలు గర్భవతి అయిందని యోధాకి ఎవరో చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వచ్చి, నీ కోడలు గర్భవతి అయింది, భర్త లేడు, చనిపోయారు 2 భర్తలు, ఎలా గర్భవతి అయింది, ఎవరితో తిరిగింది? వెంటనే యోధ రెచ్చిపోయి, రా తీసుకురండి దాన్ని తగలబెట్టాలా, మన వంశం ఏమైపోవాలా, యోధ తీసుకురండి, ఆ మనిషిని తగలబెట్టాలా అని. అసలు చేసింది ఎవరు చెప్పండి? చేసింది ఈడే. తగలబెట్టాలి, తీసురా అని 10 మంది మధ్యలోకి తీసుకొచ్చారు. ఏమా, నువ్వు గర్భవతివయ్యా అని చెప్పారు, నిజమేనా? అందరూ చూస్తున్నారు. అందరు చూస్తున్నప్పుడే తామారు అంటది, అవును నేను గర్భవతిని. ఎవరి వల్ల? ఎవడా దరిద్రుడు? ఒక విధవరాలను గర్భవతిని చేసిన దరిద్రుడు ఎవరు? అయినా నువ్వెట్లా లోపడ్డావు అనో పెద్ద పెద్ద డైలాగులు. మనం అప్పుడప్పుడు నీతిమంతుల్లా క్లాసులు బీగుతుంటాం, మన మీద ఏ పాపం చేయనట్టు. తాగకు రా అంటుంటాడు, ఈడు వెనక పెట్టుకొని తాగకు రా అంటాడు, ఈడు వెనకుందేంటి, ఎవరు అన్నాడు. పాపం ఆమె ఏం మాట్లాడలేదండి. నా మామను నేను ఎక్కడ అవమానపరచాలని తిన్నగా ఎవరు తనతో కలిసినప్పుడు గుర్తిచ్చారే, ఏది? ముద్ర, ఒక దారం, కర్ర,
ఈ 3 తీసుకెళ్ళి తన మామ చేతిలో పెట్టింది. ఇదిగో ఇతని వలననే నేను గర్భవతి అయ్యాను. ప్రియమైన దైవ జనాంగమా, జాగ్రత్తగా వినండి. ఇంకొక్కడైతే కోడల మీద నేరం మోపి తగలబెట్టి చంపేవారు. యోధా తన ప్రవర్తనను ఆ క్షణమే సరి చేసుకొని ఒక గొప్ప మాట వారందరిలో చెప్పాడు. నాకన్నా తామారు నీతిమంతురాలు, ఆ దోషిని నేనే. అది చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? అందుకే యోధా వారిని నేను ఉన్నత స్థలములను ఎక్కిస్తాను. ఎందుకో తెలుసా? తన ప్రవర్తనను సరిచేసుకున్నవాడు యోధా. కోడలు ఒక మాట చెప్తే కోడల మీద నింద మోపొచ్చు, వెనక ముందు ఆలోచన లేకుండా కోడలనే తప్పు అంటారు. కానీ అక్కడ మీరు ఆ చరిత్ర చదువుకోండి, 38వ అధ్యాయం 24వ వాక్యములో, రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలు తామారు జారత్వము చేసి ఆ జారత్వం వల్ల గర్భవతి అయినదని యోధాకు తెలిపెను. తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినైతిని. 26వ వాక్యంలో ఉంటుంది చూడండి. యోధా వాటిని గుర్తుబట్టి ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే. ఎవరికి ఉంటుందండి ఈ మనసు? ఇప్పుడు ఎవరికి వారు వాడి మీద నేరం మోపుదాం, వీడి మీద నేరం మోపుదాం, వీడి మీద నేరం మోపుదాం, మనం తప్పించుకుందాం సేఫ్గా. ప్రవర్తనను నీవు సరి చేసుకున్నప్పుడే నీవు పవిత్రుడిగా మార్చబడతావు. బాప్తిస్మం పొందావు, ఇప్పుడు నీ కాళ్ళను కడుక్కోవాలి. అంటే నీ ప్రవర్తన కడిగినప్పుడే నీవు పవిత్రుడు అవుతావు. నువ్వు ఎంత పవిత్రుడిగా ఉంటావో అంత ఉన్నత స్థలముల మీదకి దేవుడు నేను తీసుకొని వెళ్తాను. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. తన ప్రవర్తన తాను సరి చేసుకున్నాడు యోధా. ఈ కడవరి దినాలలో ఓ క్రైస్తవునిగా నీ పవిత్రతను నీవు కాపాడుకుంటున్నావా? దీనులను ఆయన ఉన్నత స్థలముల మీద ఉంచుతాడు. రెండోదిగా చెప్పాను, ఎవరు దేవుణ్ణి బతిమాలుకుంటారో వారిని ఆయన ఉన్నత స్థలముల మీద ఉంచుతాడు. మరొకటి చెప్పాను, ఎవరు పవిత్రులుగా తమ జీవితాన్ని కాపాడుకుంటారో వారిని ఆయన ఉన్నత స్థలముల మీద ఉంచుతాడు. మిమ్మల్ని అందరినీ ఈ నెల ఉన్నత స్థలముల మీద ఉంచునుగాక. ఎందుకు ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్తున్నాడంటే, నువ్వు పోగొట్టుకున్నదంతా నీకు ఇవ్వడానికి. మరొకటి చెప్పాను, నీకు క్రొత్త మనసును దేవుడు కలుగు చేస్తాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.